స్వాగతం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువకుడు మన కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యువకుడు అంచెలంచెలుగా ఎదిగి 15 సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా ఎన్ఎస్యుఐ యువత్ కాంగ్రెస్ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారని అన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలు చూసి అధిష్టానం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ హర్షిస్తున్నానని ఆయన అన్నారు. ఈరోజు యువకుడిని టికెట్ ఇచ్చింది. మనమందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చామని, పేదలకు న్యాయం చేయాలని అనే లక్ష్యంతో 6 గ్యారెంటీల స్కీమ్ పేదల కోసం, రైతు కోసం, యువకుల కోసం, మహిళల కోసం స్కీములు విడుదల వారీగా అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అంచెలంచెలుగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మునుగోడు శాసనసభ్యులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులుగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ, హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి విడుదల వారిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. గత 100 రోజుల్లోనే చాలా కార్యక్రమాలు అమలు చేసి చూపించింది. కాబట్టి తప్పకుండా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఒక యువకుడిగా మన ముందుకొచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీ అందరూ తెలుసు, 5 ఏళ్ల పాటు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజీ లేని పోరాటం చేసి పార్లమెంటులో మన గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరి ఆశీస్సులతోటి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిన వ్యక్తిని మీ అందరూ నాకు ఆ రోజు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించినందుకు 60 ఏళ్ల కళ ఎన్నో ఏళ్ళుగా వేచిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో నేను కూడా మీ అందరి ఆశీస్సులతో పాల్గొనడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది, కృషి చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా గతంలో పనిచేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని నా అభిమానులందరూ కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా అభిమానులందరూ కూడా చెబుతున్నా, ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం ఏదైతే తీసుకున్నారో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్టేనని ఏపీ సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని చెప్పుకొచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మేనిఫెస్టోలో కనీసం 10% హామీలైనా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు లాగా తనకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదని అన్నారు. వారి కూటమిలా నోటికొచ్చిన అబద్ధాలు తాను చెప్పలేనని ఆయన అన్నారు. తాను ఏదైనా చెప్పడంటే చేసి చూపిస్తానని తెలిపారు. 2018 ఎన్నికల్లో మనకు ఎంత వస్తా ఉన్నది, ఎంతమందికి వస్తా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, అప్పట్లో అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, తంతు ఒక చెల్లెమ్మలకు కానీ, ఇటువంటి అభాగ్యులకు, ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గతంలో పెన్షన్ 1000 రూపాయలు. అవునా కాదా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా
ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు అన్నది ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కోరుతా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే మనసులో ఉండాలి ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది. అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని లేదా అన్న ఆలోచనలు కూడా చెయ్యని అధ్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీతగాను ఒక ఖురాన్ గాను మీ అందరి ముందు కూడా ఉంచుతా. తర్వాత నువ్వు గమ్యలుగా ఏదైనా ఎక్కడైనా ఆ తర్వాత ఆయన చెప్పిన హామీలు ముఖ్యమైన హామీలు ఇవి అని అంటూ 2014లో ఏ రకమైన వివక్ష లేకుండా పెన్షన్ మా చేతుల్లో మా ఎమ్మెల్యే గారికి ఇంకెక్కడన్నా ఎవరి సహాయం లేకుండా కుంటుకుంటూ 10 నుంచి 12 గంటల గంట టైం పట్టింది. ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెప్పుకొని వచ్చిన కాకాని పోయి ఆ కార్యకర్తల్ని భూతాపాలు చెప్పినట్టుగా కొత్త లోపల 12 అడిగేవారికి అంతా ఆయన ఆ పొగటి అది కూడా రాసు మీ అందరి అభిప్రాయాలను కొద్ది గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాను. నియోజకవర్గంలో 11వ డివిజన్ నుండి పలువురు బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు పోతనగర్లో సుకుమార్ నివాసంలో కందుల సృజన్ ఖాన్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోసంపూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీశారని అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసిన ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. సహాయశాఖలు అందించే విధంగా తోడుంటానని చెప్తూ మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన క్యాండిడేట్ని అత్యధిక మెజార్టీతో డివిజన్లో మనం గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మనందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 ఏళ్లలో చేయలేనిది గత ఈ 3 నెలలు 4 నెలల్లో మనం ఎన్నో సంక్షేమ పథకాలు చేయగలుగుతాం. ఇక ఆఖరికి ఇదే డివిజన్లో ఇక్కడ వరదలలో మునిగినప్పుడు కూడా మనం వచ్చి చేసిన మరోసారి పునరుద్ధరణ చేయడానికి ఈ ఏర్పాట్లలో కూడా నిమగ్నమై ఉన్నాం. కార్పొరేషన్ కానీ, కలెక్టర్ తోటి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి చర్చించడం జరిగింది. ఈ పోతన నగర్ ఈ ఏరియాలలో అతి భయంకరంగా నీళ్ళు వచ్చి ఇక్కడ గట్ట దిగుతుందని చెప్పి చూసినాం. గట్ట దిగినప్పుడు మనం ఇక్కడ చూసినాం. అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఎవరు చూశారు కానీ ఏం చేయలేని స్థితిలో ఉండే. ఇప్పుడు వచ్చే వర్షాకాలానికి దూరకుండా ఉండటానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి సంక్షేమం ఎన్నో మనం చేస్తున్నాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ కావాలి. తప్పకుండా మేమందరం కూడా మీ వెనువెంటూ ఉంటామని మనం చేస్తూ సెలవు. తెలుగు ప్రజలకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీకోది నామ సంవత్సర రేపు కొత్త నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా
తెలుగు ప్రజలు యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఇప్పుడు కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగం ఈ నూతన తెలుగు సంవత్సరంలో మంచి వర్షాలు కూర్చి మంచి వర్షాలు కలగాలని, రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ తెలుగు సంవత్సరాల సందర్భంగా ఇటు తెలంగాణ, కర్ణాటక ప్రజానీకానికి శుభాకాంక్షలు. ఓరుగల్లు నైట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. తాతాకాగా వెంకటస్వామి పేరు నిలబెడుతూ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్గా ఇద్దామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. 34 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ ఫ్యామిలీ నుంచి రాహుల్ ప్రధాని కావాలంటే వంశీ లాంటి వారిని ఎంపీలుగా గెలిపించాలని ఆమె కోరారు. ప్రతి బూత్లో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మేలు జరిగే చట్టాలు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ ఉపాధి చట్టం తేకుంటే ఊళ్ళల్లో రోడ్లు ఉండేవి కావని, మోడీ ప్రభుత్వం అటవీ హక్కులను తూట్లు పోడ్చిందని అన్నారు. మోడీకి ఆదాని అంబానీ తప్ప ఎవరు కనిపించడం లేదని ఆమె అన్నారు. సింగరేణి ప్రైవేట్కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, దేశ వనరులను దోస్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. పేదలకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనేనని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్లను పక్కదారి పట్టించడం కోసం కేసీఆర్ దొంగ రైతులు దీక్షలు చేస్తున్నాడని ఆరోపించారు. వంశీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉంటారని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడ నుంచి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేంద్రంగా చేనేత కార్మికులతో బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ ఆటలు ఆడుతున్నాయని గత 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. నేతన్నల పేరు మీద ఈ 2 పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారు చేస్తున్న రాజకీయాలను నేతన్నలకు మీ అందరికీ చెప్పడానికే ఇక్కడికి వచ్చామని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం నేతన్నలకు ప్రయోజనం కోసం ఏమైనా చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని, బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద 12% జీఎస్టీ వేశారు. మేమంతా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఒక్క కష్టం రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట, ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. కానీ నేతన్నల పేరు మీద శవ రాజకీయాలు ఈ 2 పార్టీల నేతలు కలిసి వాళ్లకున్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. మేము ఎప్పటికైనా, నేను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తు చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద, ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే. 12% జీఎస్టీ చేసి దాని తదుపరి అదనంగా అనేక రకాలుగా వాళ్ళను వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది. మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది. అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది. ఈరోజు హౌస్ కమ్ వర్క్ షెడ్ కింద చేసినటువంటి
కార్యక్రమం అక్కడనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరు మీద స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు. కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు, నేను అడుగుతా ఉన్నా, ఇలా రేపు 10 తారీఖు దీక్ష చేస్తావు కదా, ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి, తెలంగాణకి ఎన్ని పైసలు తీసుకొచ్చినారో చెప్పు. మేము 10 నాడు ఆ పత్రికను రిలీజ్ చేస్తాం. మేము దేశంలో ఎస్ఐడిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంతంత కాదు అంతంత పెద్ద మోటుగాడు అనేటువంటి లేవు, ఇక్కడ ఇండస్ట్రీకి ఏం తెచ్చినావు అని అడుగుతా ఉన్నాం. ఆనాడే అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లనే నెంబర్ 1. విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి. ఆనాడు మేము చెప్పినాం, అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి, ఇది సిరిసిల్లకు చీకటి దినం, రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కండే టెంపుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. మీ అందరి సాక్షిగా వరంగల్ తీసుకుపోయి పవర్లు ఇండస్ట్రీ మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం. దాని తర్వాత దేశంలో 4 పవర్లు క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆనాడే కోరిన తెలంగాణలో సిరిసిల్లకి ఇవ్వాలని. ఆనాడు కనీసం నోరెత్తనటువంటి ఇప్పటి పార్లమెంటు సభ్యుడు ఏ ముఖం పెట్టుకొని రేపు దీక్ష చేస్తారని అడుగుతా ఉన్నా. సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల స్థానికేతరులైనటువంటి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇక్కడి పార్లమెంటు సభ్యుడికి ఎన్నడూ కూడా ఏ అంశ యార్న్ ఏంది, ప్రొడక్షన్ ఏంది, క్వాలిటీ ఏంది, ఎక్స్పోర్ట్ ఏంది, ఇంపోర్ట్ ఏంది, మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు. తెలిస్తే 5 ఏళ్లల్లా ఇక్కడ ఏం చేసినామని అడుగుతాను. ఇలా శివరాజకీయాలు చేయడానికి కొరకో వాళ్ళకు సంబంధించి 30-41 వార్డులో చెందిన 80 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు ఈరోజు నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముందు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి వార్డు నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, యువజన కాంగ్రెస్ నల్గొండ అసెంబ్లీ అధ్యక్షుడు జహంగీర్ బాబా పాల్గొన్నారు. వెంకటేష్ సాత్విక్ శరత్ వినీత్ మారుతున్న పరిస్థితుల ప్రకారం ఇబ్బందుల వల్ల మీరు పార్టీ మారడం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇందులో కష్టపడి అధికారం వచ్చే ముందర మళ్ళీ అల్లబోయారు అనే బాధ ఉండే నాకు. కానీ మీరందరూ మళ్ళీ వేణు కౌన్సిలర్ గారు బాగా అన్న ఏమైంది 3 రోజులకి అడుగుతుండు. నాగార్జున పేరు చెప్పాను. నాగార్జున ముందు కూడా నాతో ఫ్రీగా మాట్లాడడం జరిగింది. కోటి నాకు ప్రపంచం తెలుసు, వీళ్ళందరూ తెలుసు, మీరందరూ అందరం కలిసి తిరిగినాం గతంలో అధికారం లేనప్పుడే. అధికారం ఉన్నప్పుడు మీరు దీంట్లో ఉండి గల ఎగరేసుకునే టైంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కానీ మళ్ళీ మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు పార్టీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అలగూరి రమేష్ గౌడ్ గారికి, కేసీఆర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారికి, మిగతా జహాంగీర్ గారికి, కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ జహాంగీర్ గారికి, మనం ఎన్ఎస్ఐ సార్ ఎన్ఎస్ఐ ప్రసాద్ గారికి, అలాగే సిద్ధు గారికి, మనకి గతంలో వాళ్ళు అధికారం దగ్గర పెట్టుకొని బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకున్నారు.
మీ మీద రౌడీ షీట్లో పనిచేస్తామని, మిమ్మల్ని పోలీస్ కేసులలో ఇరికిస్తామని చెప్పేసి బెదిరించడంతో ఆ రోజు వాళ్ళు పార్టీ మారిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే కోర్టుతో కూడా నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఒక్క కోటి ఈ నాగార్జునే కాదు, నల్గొండలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా ఆ విధంగానే ఇబ్బందులు పెట్టి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజుకున్న పరిస్థితి గతంలో ఉండే. కానీ ఇప్పుడు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా ఈరోజు పట్టణాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, నేను కానివ్వండి, వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా మీకు అండదండగా ఉంటాం. మీ యూత్ అందరూ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఓరుగల్లు 9 టీవీ ప్రేక్షకులందరికీ మా నల్లగొండ పోలీస్ సబ్ డివిజన్ తరఫున క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ క్రోధీనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ మీ నల్లగొండ జిల్లా సబ్ డివిజన్ పోలీస్. సుజిత్ నగర్లో బస్తీలో ఎంతోమంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వీరి దయనీయ స్థితి చూసి కొందరు విద్యాదాతలు ముందుకు వచ్చారు. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హన్మకొండకు చెందిన విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెళ్లి ఉపేందర్ రెడ్డి షాయంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలయ్యతో కలిసి ఈ చిన్నారుల కోసం సుజిత్ నగర్లో బస్తీ బడిని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పాఠశాల డ్రాప్అప్స్ను గుర్తించి వారికి ఇక్కడ నుండి పాఠాలు బోధిస్తూ మళ్ళీ బడికి వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిరోజు 50 మంది నుంచి 70 మంది పిల్లలు ఈ బడికి వస్తున్నట్లుగా ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలయ్య మాట్లాడుతూ ఇక్కడ పిల్లల్లో చాలామంది యాచకులుగా ఉన్నారని, బడి మానేసిన వారు ఎంతో మంది ఉన్నారని అన్నారు. వారికి పాఠాలు చెప్తున్నామని, రోటరీ క్లబ్ వారు దుస్తులు ఇతర సామాగ్రి అందజేశారని తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు మంచి అలవాట్లు నేర్పిస్తున్నామని అన్నారు. బాల్య వివాహాలు అరికెట్టేలా కౌన్సిలింగ్ ఇచ్చే విద్యా వైద్య మార్చుతామని అన్నారు. ఉప్పలయ్య మాట్లాడుతూ ముక్కడంతో వారికి సాధ్యమంత వరకు నీటిని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ విద్యార్థులపై దృష్టి పెట్టి వారికి కూడా కూడు, బట్ట, నీరు అందించేలా చూడాలని కోరారు. విద్యార్థులు రేపటి భవిష్యత్తుకు తోడ్పడతారని తెలిపారు. Today on April 8, 2024, Monday morning, Cincinnati Friends Group from Mason City is serving 150 students of Pochampalli GPS in Hanmakonda district with PET uniforms as a part of their monthly contribution to serve the poor students. Thanks to Cincinnati Friends Group. Very good. Thanks to Cincinnati Friends Group. All God's blessings to family members of Cincinnati Friends Group with eternal health, wealth and happiness. Cincinnati Friends Group is serving from their monthly savings to Gomatas, poor children with food arrangement, medical free camps and poor children with educational needs. Very good, Nana. Study carefully. Keep all the uniforms carefully and utilize properly for the next academic year. Very good. Thanks to very good. Jagrata, Nana. Keep all your uniforms. Convey your thanks to Cincinnati Friends Group. Right. Very good. Come on. Thanks to Cincinnati Friends Group. Very good. All the best for your education. కార్యాలయంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు సుంకరి ట్రస్ట్ అకాడమీ పక్షాన ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుంకరి మల్లేష్ గౌడ్, చైర్మన్ శ్రీ సుంకరి ఫౌండేషన్ సుంకరి భిక్షం గౌడ్, భిక్షపతి పాల్గొన్నారు. వృద్ధాభక్తిగా చేసిన ఈ కార్యక్రమం అందించి వచ్చారు.
ఒకటే మనం కోల్పోయిన ప్రతి వ్యక్తి కూడా పుట్టడం మనం ఖాయం కానీ పెరిగినప్పుడు ఏదో పని చేయాలి, గొప్ప పని చేయాలి, కానీ అందరూ కూడా మీకు తోచిన విధంగా రంగంలో ఇంకా మేము ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి అందరం కూడా మనుషులు మాట్లాడుతున్నాం కాబట్టి మనకి సాధారణ ఇచ్చుకుంటూ వీరవారికి అపాన స్పందించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున మా ఫౌండేషన్ మీ ఆశ ఉండాలని చెప్పి ముందు ఎన్నో రోజులు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పంకజ్ యాదవ్ గారు వచ్చారు, ఇలా వారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఆయన ఏమంటాడు, నేను చీఫ్ గెస్ట్ గాను నేను కూడా ఉగాది పురస్కారాన్ని పురస్కరించుకొని శంకర్ మల్లేష్ మరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతిరథ మహారాజులు దాదాపు 36 మందికి వివిధ రంగాలలో నిష్ణాతులైన వివిధ రంగాలలో సేవా తత్పరులను గుర్తించి ఈరోజు సన్మానం చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మరి వచ్చే నూతన ఉగాది సందర్భంగా ఆ భగవంతుని మంచి వర్షాలతోటి ఈ భూమిని తడిపే విధంగా రైతులని ఆనందపరిచే విధంగా ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా చేసే విధంగా ఆ శక్తి సామర్థ్యాలను బహుకరించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషన్ టీవీ.